ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ అసలు ఎందుకు వస్తుంది అని నేను కౌంట్ చూసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇప్పటికి రేషియో అన్నది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నలుగురిలోని ఒకరికి నేను చూస్తున్నాను షుగర్ కంప్లైంట్. అది వయసుతో సంబంధం లేకుండా మనం ప్రతి ఒక్కరికి షుగర్ అన్నది అటాక్ అవుతుంది. దీనికి ఎక్కువ కారణాలు అన్నది అందరికీ తెలుసున్నాయి. అది మళ్ళీ నేను చెప్పి టైం వేస్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు దాని గురించి వెతుకులాటలో దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుంటే మీకు మీరే చేసుకోవాలి ఇది. ఇంతేగాని ఇది డాక్టర్ వల్ల లేదా ఏదైనా మెడిసిన్ వల్ల అవుతుంది అన్నది కాదు. కానీ ఇది చాలా సింపుల్గా న్యాచురోపతిలో మేము చెప్పినట్టుగా గైడెన్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి పర్మనెంట్గా తగ్గించుకుని ఎంజాయ్ చేయడానికి, అంటే మనం తినే ఆహారాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మిగతా ఎన్ని ఉన్నా కానీ ఆహారం లేకపోతే ఏ మానవుడు కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడు. అలాంటిది ఆహారంలో మనం ఎన్ని రకాల మనం తగ్గించుకున్నా పెంచుకున్నా లేదా మెయింటైన్ చేసినా చాలా చెప్తారు. ఇవన్నిట్లకన్నా జస్ట్ మనం దాన్ని మెయింటైన్ చేయడానికి లోపల మన బాడీ మనకి ఎలా సహకరిస్తుంది, దాంట్లో ఏది ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్గా దాన్ని అనలైజ్ చేయాలి. అంటే దాన్ని డయాగ్నోస్ చేసి కంప్లీట్గా దాని గురించి పూర్తి వివరణ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేలాగా ఉండాలి. అలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా దాని గురించి మీకు ఎప్పుడైతే పూర్తిగా వివరాలు తెలిసినాయో మీరు అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. దానికి అంతేకాని షుగర్ ఉన్న వాళ్ళు పలానా తినాలి పలానా తినకూడదు అన్నది ఎక్కడా కూడా దానికి డివైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్తే చాలా మంది కొంతమంది ఫ్రూట్స్ తినాలంటారు, కొంతమంది తినకూడదు అంటారు, కొంతమంది రైస్ తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. ఇలా చాలా చాలా చూస్తూనే ఉంటున్నారు. కానీ నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నేను ఈ విధంగా చెప్పడం అన్నది ఉండదు. వాళ్ళు ఏదన్నా తినండి కానీ షుగర్ అన్నది పెరగకూడదు. ఇదే మన రూల్. ఈ విధంగా ఎవరైతే మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి ఎంత టైం అయినా ఎంత సేపు అన్నా సరే మీరు వెయిట్ చేసి వెళ్ళి ఒకసారి మీరు కలవండి, ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ వస్తుంది. అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేనైతే చాలా వరకు ఇప్పటికి నెంబర్ ఆఫ్ కేసులని నేను రికవర్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని. ఆ విధంగా చాలామంది ఉన్నారు. అందుకనే నేను ఈ వీడియో ద్వారా మీకు ఇంకా తెలియాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.